పాలమూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు దుబాయ్లో అష్టకష్టాలు పడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో దుబాయ్కి వెళ్లి చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడు. చేయడానికి పని లేక, తినేందుకు తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఇందుకు సంబంధించిన సెల్ఫీ వీడియో పంపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ బిడ్డను స్వదేశానికి తీసుకురావాలని కోరుతున్నారు. అన్నా రేవంత్ రెడ్డి అన్నా నమస్తే అన్నా, నేను గోపాల్ మాట్లాడుతున్నా. దుబాయ్లో నేను ఇరుక్కొని పోయినా అన్న, చాలా అంటే చాలా ఇబ్బంది ఉందన్న. వేరే వానికి సిమ్ ఇచ్చిన నా ఐడి మీద ఆ సిమ్ ఇచ్చిన మొన్న ఒక 6 సంవత్సరాల దగ్గర ఒక కంపెనీలో చేసిన, వేయడం కంపెనీ అని. ఆ కంపెనీలో చేసి మొన్న క్యాన్సిల్ వచ్చిన. 9 నెలల 14 తారీఖు ఇంటికి పోదామని వచ్చిన. అయితే నాకు నమ్మిన ఫైన్ ఉంది, 9,000 ఫైన్ ఉందని చెప్పిర్రు అన్న. ఆ ఎయిర్పోర్ట్లో కట్టలేని పరిస్థితుల్లో 3 నెలలు జైల్లో ఉన్నా. తర్వాత నన్ను మళ్ళీ బయటికి అప్రోచ్ చేసి వదిలేసిండ్రు. 3 నెలలు ఉన్నాక తర్వాత అపరాధాన్ని బయటికి రిలీజ్ చేసిన పోలీసులతో కేసు అయిపోయింది. ఇప్పుడు ట్రావెల్ బండి కాడ సీఎటోల దగ్గర కేసు ఉంది. వాళ్ళు పట్టించుకుంటలేరు సార్. నాన్న అంతా బాగా ఇబ్బంది అవుతుంది. ఆ సార్ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఆ సీఎటోళ్ళు ఏం చెప్తారంటే 10 రోజుల తర్వాత మేము ట్రావెల్ బండి తీస్తాం, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. 10 రోజులు కాదు, నేను 20 రోజులు 30 రోజులు 2 నెలలు 3 నెలలు తిరుగుతూనే ఉన్నా. సీఎటోల దగ్గర తిరిగితే వాళ్ళు డైరెక్ట్ చెప్తారు, నీకు ఇంకా క్లియర్ కాలేదు, పైనకి వెళ్ళి క్లియర్ కావాలి అది అంటుండ్రు. చాలా అంటే చాలా ఇబ్బంది ఉందన్న. నేను అసలు ఇక్కడ ఎట్లా బతుకుతున్నానో, ఈ క్యాంపులలో ఒక్క పూట అన్నం తిని ఎట్లనో బతుకుతున్నా. మా దోస్తులు కంపెనీలో, పాత దోస్తులు కంపెనీలో ఉన్నోళ్ళు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. చాలా అంటే చాలా ఇబ్బంది. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దదర్పల్లికి చెందిన ఎం గోపాల్ ఆర్థిక ఇబ్బందులతో 2019లో దుబాయ్కి వెళ్లాడు. గతేడాది కంపెనీకి సంబంధించిన గుర్తింపు కార్డు తోటి కార్మికుడు ఇవ్వడంతో గోపాల్ ఐడీ కార్డుతో సిమ్ కార్డు తీసుకున్న అతడు దాన్ని అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించాడు. దీంతో నేరం గోపాల్పై పడ్డంతో అతని గుర్తింపు కార్డు, పాస్పోర్ట్ను సీజ్ చేశారు. జరిమానా చెల్లించకపోవడంతో 3 నెలల జైలు శిక్ష అనుభవించాడు. దీంతో తాను దుబాయ్లో పడుతున్న ఇబ్బందులను సెల్ఫీ వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు పంపించడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విడుదల చేసి ఇక్కడ తీసుకొస్తే చాలా మా పుణ్యం ఉంటుంది. మన రేవంత్ రెడ్డి కానీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కానీ, మన డికే అర్ణమ్మ కానీ సాయం చేసి కొద్దిగా తీసుకొస్తే మీ మీడియా మిత్రుల వాళ్ళందరినీ మీరు షేర్ చేసి అందరికీ వాళ్ళ దగ్గర పోషించినట్లు మీరు చేస్తే కొద్దిగా మన సాయం చేసినట్లయితారని మేము వేడుకుంటాం సార్. మాది ఒకటే రిక్వెస్ట్, వాళ్ళు తిన్నికే వాళ్ళ అమ్మ కానీ చాలా పరిస్థితి చూస్తున్నారు కదా సార్. అమ్మ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. మా గ్రామ యువకుడు దుబాయ్లో పోయి కొన్ని అనివార్య కారణాల వల్ల అతని పేరు మీద ఒక సిమ్ కార్డు ఇప్పించడం వల్లనే దానికి తగ్గట్లు అతను కొంచెం అతని వ్యక్తి మోసం చేయడం వల్ల అతన్ని అక్కడనే దుబాయ్లో షార్జా ఎయిర్పోర్ట్లో అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందంట. దానికి సంబంధించి అక్కడ డబ్బులు 9,000 రూపాయలు కట్టాలంట. ఇక్కడ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు. వచ్చి పోయిండు కానీ వాళ్ళ అమ్మకు మతిస్థిమితం లేదు. వాళ్ళ తమ్ముడికి కొంచెం యాక్సిడెంట్ అయ్యి అతనికి కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. అతను